సూత్రధారిగా పాత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకున్నారు. సుమారుగా 7 ఏళ్ల కాలం పాటుగా అమెరికాలోకి వెళ్ళిపోయి ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకి రమ్మనంటే అక్కడ ప్రభుత్వాలు నాపైన కుట్రలు చేస్తున్నాయి, ప్రభుత్వాలను అక్కడికి వెళ్తే నన్ను చాలా దారుణంగా ఇబ్బందులకు గురి చేసే అవకాశం అని చెప్పి అమెరికాలో ఉండిపోయి అమెరికా ప్రభుత్వాలని వేడుకోవడం కానివ్వండి, ఆ తర్వాత ఇక్కడికి రావాలంటే తనకి ఒక టంగ్ క్యాన్సర్ కూడా ఉంది, ఆ వ్యాధి కోసం నేను ఇబ్బంది పడుతున్నాను కాబట్టి నేను అక్కడ చికిత్స తీసుకుంటున్నాను అనేటువంటి మాటను కూడా ప్రభాకర్ రావు చెప్పుకొచ్చారు. కానీ ఎట్టకేలకి రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసి అమెరికా నుంచి ప్రభాకర్ రావుని హైదరాబాద్ తీసుకొచ్చారు. హైదరాబాద్లో ఇప్పుడే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఆయన దిగారు. ఆదివారం రాత్రి దుబాయ్ మీదుగా హైదరాబాద్కు వచ్చారు. ఆయన 15 నెలల తర్వాత అమెరికా నుంచి ఇండియాకు చేరుకున్నారు ప్రభాకర్ రావు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలకమైనటువంటి ప్రధాన నిందితుడిగా ప్రభాకర్ రావు ఉన్నారు. సో ఈయన చెప్పడం వల్లే చాలా మంది ఫోన్లను ట్యాప్ చేశామని చెప్పారు. ఈటెల రాజేందర్ ఫోన్లు, ముఖ్యమంత్రి మాజీ అంటే గతంలో ఆయన పిసిసి చీఫ్గా ఉన్న నేపథ్యంలో ఆయన ప్రతిపక్ష పాత్ర కీలకంగా పోషిస్తూ ఉంటే ఆయన ఇంట్లో ఏం జరుగుతోంది, ఎవరెవరు వస్తున్నారు, ఏకంగా ఆయన బెడ్రూమ్లో ఉన్నటువంటి ఫోన్ అని కూడా ట్యాప్ చేశారట. అంతటి ఒక బిగ్గెస్ట్ స్కాండల్ ఇది, అంతటి ఒక బిగ్గెస్ట్ స్కామ్ ఇది. సో ప్రస్తుతానికి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావు ఎట్టకేలకు హైదరాబాద్ చేరుకోగా ప్రభాకర్ రావుని ఈరోజు విచారణ చేయబోతున్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావు కోసం పెద్ద ఎత్తున క్వశ్చన్స్ కూడా సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అసలు ఫోన్ ట్యాపింగ్ కోసం ఇరాక్ నుంచి ఎటువంటి సాఫ్ట్వేర్ కొనుగోలు చేశారు, ఇరాన్ లేదా ఇరాక్ నుంచి ఎటువంటి సాఫ్ట్వేర్ కొనుగోలు చేశారు, అసలు ఈ పలానా వ్యక్తుల ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్పింది ఎవరెవరి ఫోన్ ట్యాప్ చేయాల్సి వచ్చింది, ఆ ద్వారా ఎటువంటి సమాచారం తీసుకున్నారు, ఎంత పెద్ద మొత్తంలో మీరు ఆర్థికంగా లాభపడ్డారు, ఎంత పెద్ద మొత్తంలో అప్పటి ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని సహకరించారు. సో దీని వెనుక ముఖ్యమంత్రి హస్తం ఏదైనా ఉందా, దీని వెనుక కేటీఆర్ హస్తం ఏదైనా ఉందా, దీని వెనుక హరీష్ రావు హస్తం ఏదైనా ఉందా, ఇలా పెద్ద ఎత్తున క్వశ్చన్స్ ని ప్రభాకర్ రావు పైన సంధించబోతున్నారు. ఎస్, బిగ్ కింగ్ పిన్ ప్రభాకర్ రావు ఎట్టకేలకి హైదరాబాద్ చేరుకున్నారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్ రావు రెడ్ కార్నర్ నోటీస్ ద్వారా నిన్న అర్ధరాత్రి అటు దుబాయ్ నుంచి హైదరాబాద్కి తరలించారు. ప్రస్తుతం ఈరోజు ఆయన విచారించే అవకాశం ఉంది. ఎస్, మా ప్రతి మధు సిద్ధంగా ఉన్నారు. ఎస్ మధు, ప్రభాకర్ రావుని హైదరాబాద్ తరలించిన వెంటనే చాలా బిగ్ పర్సన్స్ని అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఆయన ఇక్కడ విచారించిన తర్వాత చాలా కీలకమైన విషయాల్ని ఆయన బయట పెట్టబోతున్నారు. ఆ బయటపెట్టే సమాచారం ఆధారితంగా గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులను అరెస్ట్ చేస్తారన్న ఒక అవకాశం కనబడుతోంది. సో ప్రస్తుతం అప్డేట్స్ ఏంటి, ప్రభాకర్ రావుని ఈరోజు ఎప్పుడు విచారించే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ దాదాపు 15 నెలల తర్వాత ప్రభాకర్ రావు హైదరాబాద్ చేరుకుంటున్నటువంటి పరిస్థితి. శంషాబాద్ విమానాశ్రయంలో రాగానే ఇమిగ్రేషన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆయన మీద లుకౌట్ నోటీస్ ఉంది కాబట్టి, రెడ్ కార్నర్ నోటీసులు కూడా ఉన్నాయి కాబట్టి ఇమిగ్రేషన్ అధికారులు ఆయనకు అదుపులోకి తీసుకొని స్థానికంగా ఉన్నటువంటి రాష్ట్ర పోలీసులకి సమాచారం ఇచ్చారు. ఈరోజు ఎట్టకేలకు సిటీ విచారణకు హాజరవుతున్నారు ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు మాజీ. సో ఆ సమయంలో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన అంశంలో ఎవరో ఆదేశాలు ఇచ్చారు, ఈ ఫోన్లు ట్యాప్ చేయాలనేటువంటిది మౌఖిక ఆదేశాలు ఉన్నాయా లేదంటే వ్రాతపూర్వకమైనటువంటి ఆదేశాలు ఉన్నాయా, ఎందుకోసం ప్రభాకర్ రావు ఒక్కసారిగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ దిగంగా ఎటువంటి సినారీ నెలకొని చూపించే ప్రయత్నం చేస్తాను. ఇక్కడ విజువల్ చూడండి, ప్రభాకర్ రావు ఒక ఎస్ఐబి మాజీ చీఫ్, స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరోకి మాజీ చీఫ్గా పనిచేస్తారు. బీఆర్ఎస్ పార్టీ హయాంలో ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఒక కీలకమైనటువంటి ప్రధాన పాత్రధారిగా సూత్రధారిగా ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈయనే అన్నింటి వెనుక హస్తం ఉన్నట్టుగా చాలా క్లియర్గా అందరూ కూడా చెప్తున్నారు. ఇప్పటివరకు విచారించిన రాధాకిషన్ రావు కానివ్వండి, భుజంగరావు కానివ్వండి, గట్టుమల్లు కానివ్వండి, తిరుపతి రావు, వీళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున చెప్తుంది కేవలం ఒక ప్రభాకర్ రావు గురించి చెప్తున్నారు అంతా కూడా. అయితే ఈరోజు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగగానే చూడండి ఆయన చుట్టూ ఎంతమంది బౌన్సర్స్ ఉన్నారో, 70 మంది బౌన్సర్స్ని తన కుటుంబం తన కోసం ఏర్పాటు చేసిందట. 70 మంది ప్రైవేట్ బౌన్సర్లని తన కుటుంబం ఏర్పాటు చేసింది. మీడియా ప్రతినిధులు క్వశ్చన్ చేస్తే వారిపైన కూడా దాడి చేశారట. మీడియా ప్రజలు అక్కడికి చేరుకొని ప్రభాకర్ రావు వచ్చి రాగానే ఏం చెప్పాలనుకుంటున్నారు, ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది, విచారణ ఏం చెప్తారు, విచారణ ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నారనేటువంటి క్వశ్చన్స్ గాను మీడియా ప్రతినిధుల పైన అక్కడి బౌన్సర్స్ దాడి చేశారట. ఇక దాడిలో పలువురు మీడియా ప్రతినిధులు కూడా గాయపడ్డారు. సుమారుగా ప్రభాకర్ రావు 10 గంటల ప్రాంతంలో సిట్ విచారణ హాజరవుతారని తెలుస్తోంది. సో 70 మంది బౌన్సర్లతో వచ్చి రాగానే శంషాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక హైడ్రామా సృష్టించారు ఆయన. బౌన్సర్లు ఏకంగా ఎయిర్పోర్ట్ సిబ్బందితో పాటుగా మిగిలినటువంటి కొంతమంది ప్రయాణికుల పైన కూడా బంధువులు బౌన్సర్లు దాడి చేసినట్టు తెలుస్తోంది. సో మీడియా ప్రజలపైన దాడికి సంబంధించి ఒకసారి లైవ్ దృశ్యాలని ఆర్టీవీ స్క్రీన్ పై చూడండి. ఒకసారి ప్రభాకర్ రావు వచ్చి రాగానే ఎటువంటి సినారీ నెలకొందో శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో ఆ దృశ్యాలు గమనించండి.
రైట్ బిగ్ ఎక్స్క్లూజివ్ ఆర్టీవీ ఆ విజువల్స్ చూపించే ప్రయత్నం చేస్తోంది. బౌన్సర్లతో మీడియా ప్రతినిధుల పైన ఎస్ఐబి మాజీ చీఫ్ దాడి చేయించే ప్రయత్నం చేశాడు. ఏ మాత్రం సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి బంధువులు బౌన్సర్ల సాయంతో పరారైపోయాడు. ఇమిగ్రేషన్ అధికారులు అదుపులో తీసుకున్నారు. ఈరోజు 10 గంటలకి ఆయన విచారణ కొనసాగే అవకాశం కనబడుతోంది. 10 గంటలకి ఆయన విచారణకి హాజరవుతారు. చూడండి ఒకసారి అక్కడికి మీడియా వాళ్ళు వచ్చి క్వశ్చన్ చేస్తుంటే ఆయనకి ఒక హై సెక్యూరిటీ 70 మంది బౌన్సర్లు, 70 మంది బౌన్సర్లు, ఒకరి కాదు ఇద్దరు కాదు 70 మంది బౌన్సర్లు ఒక ప్రధాన అక్యూజ్డ్ గా ఇతరులు మాట్లాడుకునే ఫోన్ సంభాషణ ఒక అక్యూజ్డ్ గా నిందితుడిగా ఉన్నటువంటి ప్రభాకర్ రావుకి ఇంత పెద్ద సెక్యూరిటీ ఈ రోజు ఏర్పాటు చేశారు అని అంటే డెఫినెట్ గా దీని వెనుక బీఆర్ఎస్ పార్టీ హస్తం కూడా ఉంది అనేది ఒక అనుమానం కూడా ఉంది. సో గతంలో అనేక మార్లు అటు కేటీఆర్ అమెరికా పర్యటన వెళ్ళినప్పుడు కూడా ప్రభాకర్ రావు తో భేటీ అయిన ఒక చర్చ, ఒక ఆరోపణలు కూడా ఉన్నాయి. నువ్వు వచ్చినా కూడా నిన్ను విచారించే అవకాశం ఉంది, విచారించడంలో నువ్వెవరి పేరు చెప్పకూడదు అనేటువంటి ఒక ఇంటెన్షన్ ని, ఒక హుకుంని, ఒక వార్నింగ్ ని ప్రభాకర్ రావుకి ఇచ్చినట్టుగా పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తోంది. చాలా మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇదే మాట మాట్లాడుకొచ్చారు. చూడండి ఆయన రాగానే ఒంటరిగా వచ్చారు, కానీ వచ్చినాగానే వందల సంఖ్యలో బౌన్సర్. ఇక్కడ దాడి తాలూకు దృశ్యాలు చూడండి. ఇక్కడ దాడి తాలూకు దృశ్యాలు, తర్వాత అరెస్ట్ దృశ్యాలు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్నారు. వచ్చిరాగానే ఆ బౌన్సర్ అందరినీ పక్కన పెట్టేసి ప్రభాకర్ రావును అరెస్ట్ చేశారు పోలీసులు. ఒకసారి ఆ లైవ్ విజువల్స్ చూద్దాం. मीडिया के सामने आप बोलो, साहब के सामने, मीडिया के सामने आप बोलो, आप हमारे भाग्या जाड़ों में तो उनको मारे రైట్ ప్రస్తుతానికి ప్రభాకర్ అదుపు తీసుకున్నారు. ఈరోజు 10 గంటలకి ఆయన విచారించే అవకాశం కనబడుతోంది. మరి ఆయన విచారణలో ఎటువంటి సమాధానం చెప్తారో చూడాలి. ముఖ్యమంత్రి అప్పటి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్ చేయమని చెప్పింది ఎవరు? ఎటువంటి సమాచారం రాబట్టారు? ఎటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపార దగ్గర నుంచి ఫోన్ ట్యాపింగ్ చేసి వారి సమాచారం తెలుసుకొని వారిపైన బ్లాక్ మెయిల్ కి దిగి వారి నుంచి ఎంత పెద్ద మొత్తం డబ్బులు సంపాదించారు? అసలు ప్రణీత్ రావు ఆ డాటాని ఎలా చిత్తు కింద చేసేసి మూసినదిలో పడేశాడు? ఆ డాటా ఏముంది? హీరో హీరోయిన్ల యొక్క ఫోన్లకు ట్యాప్ చేశారని ఆరోపణ ఉంది. కాబట్టి ఏ హీరో ఏ హీరోయిన్ ఫోన్లు ట్యాప్ చేశారు? వారి సంసారాలను కుప్పకొల్చడం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తులు, మంత్రులంతా ఆరోపిస్తున్న నేపథ్యంలో ఎటువంటి ఫోన్ ట్యాపింగ్ చేశారు, వాళ్ళ యొక్క కుటుంబాలు నాశనం అవడానికి ఎవరెవరి ఫోన్లు ట్యాప్ చేయాల్సి వచ్చింది? సో ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు చేయించారనే పైన ఈరోజు ప్రభాకర్ రావుని క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. ఆ తదుపరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అప్పటి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తులను కూడా ప్రభాకర్ రావు స్టేట్మెంట్ ఆధారితంగా నోటీసులు సర్వ్ చేసి వారిని కూడా విచారించే అవకాశం అవసరమైతే అరెస్ట్ చేస్తారు. ఇప్పటి వరకు 7.5 కాల పాటుగా కాంగ్రెస్ పార్టీ పెద్ద ఎత్తున అటు బీఆర్ఎస్ పార్టీని ఇరకాటలో పెట్టుకోవడం కోసం ఒకే ఒక కీలకమైన అంశం ఫోన్ ట్యాపింగ్ కేసే. సో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు సంబంధించి A1